అందరూ మిత్రులారా, నా పేరు క్రిష్, మన ఛానల్ తెలుగు డెవాప్స్. ఈరోజు జెన్కిన్స్ సెకండ్ పార్ట్ చూస్తున్నాం. ఈ విధంగా మనం పోస్ట్ నేమ్ని మార్చాము. ఇప్పుడు జెన్కిన్స్ www.jenkins.io కానీ లేకపోతే www.jenkins-ci.orgలో కానీ. సి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. అది వెళ్తే ఈ విధంగా పేజ్ చూపిస్తుంది. చూడండి, జెన్కిన్స్ పేజ్. ఇందులో డౌన్లోడ్ కింద క్లిక్ చేస్తే వీకెండ్కి ఒకసారి స్టాండర్డ్ రిలీజ్ ఉంటుంది అనమాట. వీకెండ్కి ఒకసారి మారిపోయి ఇది స్టాండర్డ్ రిలీజ్ వేరే ఫైల్స్లో ఉంటుంది. ఈ జావా ఫైల్స్ అన్నమాట. ఇవన్నీ జావా ఫైల్స్లో జెన్కిన్స్ ఉంటుంది. చూడండి, డాకర్ మనకి ఏది కావాలి, అది డాకర్లో కావాలి. డాకర్, రెడ్ హ్యాట్, విండోస్. మనకి రెడ్ హ్యాట్లో కావాలి కాబట్టి క్లిక్ చేద్దాం. ఇక్కడ wget rpm m కమాండ్స్ వస్తాయి అన్నమాట. wget కమాండ్ అంటే rpm, ఈ రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్. ఇది లైనక్స్లో వచ్చే కమాండ్స్. wget కమాండ్ అంటే నెట్లో తీసుకోవడం. rpm m వచ్చి ఈ తీసుకున్న ప్యాకేజీని ఇన్స్టాల్ చేసేదానికి ఉపయోగపడే కమాండ్స్ అనమాట. rpm m. ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకొని wget చేసుకోవాలి. చేసుకొని సూడో, ఎందుకంటే సూడో అని ఇస్తున్నాం. ఎందుకంటే మనం సూడో యాక్సెస్ కావాలి. సూడో యాక్సెస్ లేకపోతే రూట్ అంటే రూట్ సూడో అని రెండు ఉంటాయి మనకి లైనక్స్లో. ఈ లైనక్స్ మనం తెలుగు లైనక్స్లో చెప్పుకుందాం. ఈ రూట్ అనేది ఏంటంటే ఒరిజినల్ అడ్మిన్. దాన్ని సూడో అనేది రూట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే అన్ని పనులు చేసేదానికి, అన్ని టాస్క్స్, అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అన్ని చేసేదానికి సూడో అని ముందర యాడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే ఎం ఇన్స్టాల్ జావా వేయాలి. ఎందుకంటే జావా ఖచ్చితంగా కావాలి దీనికి. అందువల్ల జావా అని ఇవ్వాలి. ఓకే, ఇచ్చాం. ఎస్ కొట్టే ఓకే. 27 ఉన్నాయి ప్యాకేజెస్. 27 ఇన్స్టాల్ అవుతున్నాయి. ఇవి ఇన్స్టాల్ కాకపోతే పనిచేయదు. జావా జెన్కిన్స్ పనిచేయదు. ఫస్ట్ జావా ఇన్స్టాల్ కావాలి, అయితేనే పనిచేస్తుంది అనమాట. ఇన్స్టాల్ అయిపోతుంది అంటే చూడండి, అదే డౌన్లోడ్ చేసుకుని అదే ఇన్స్టాలేషన్ చేసుకుంటుంది. అది ఎం యొక్క స్పెషాలిటీ. అదే ఆర్పిఎం అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అదనమాట. ఇది ఆటోమేటిక్గా చేసుకుంటాం. 24 అయినాయి. 36 ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎం జెన్కిన్స్ని తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. కంట్రోల్లో పెడితే క్లియర్ స్క్రీన్ వస్తుంది. ఒకసారి కాపీ చేద్దాం. కాపీ పేస్ట్ ఎంటర్ కొడదాం. జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ తీసుకొడదాం. ఇన్స్టాల్ అయింది. జెన్కిన్స్ ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, జెన్కిన్స్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయింది. జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ జరిగింది. ఓకే, నాట్ ఇన్స్టాల్ అని వచ్చింది. జెన్కిన్స్ సర్వీస్ స్టార్ట్ చేయాలి. సర్వీస్ జెన్కిన్స్ స్టార్ట్. ఒక నిమిషం. ఈ ఆర్పిఎం కమాండ్ కూడా రన్ చేసి చూద్దాం. జెన్కిన్స్ని ఇన్స్టాల్ చేద్దాం. ఎస్, ఓకే. ఆర్పిఎం కమాండ్ రన్ చేయలేదు, అందువల్ల అది ఇన్స్టాల్ కాలేదు. ఇప్పుడు జెన్కిన్స్ స్టార్ట్ కొడదాం. ఓకే, స్టార్ట్ అయింది. చూసారా, జెన్కిన్స్ స్టార్ట్ అయింది. ఇందాక ఆర్పిఎం కమాండ్ ఇది మర్చిపోయాం, అందువల్ల అది రాలేదు కమాండ్. చూడండి, స్టార్ట్ అయింది. జెన్కిన్స్ స్టార్ట్ అయింది. ఓకే అని వచ్చింది కదా. ఓకే, ఈ విధంగా జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ పార్ట్ 2. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.